సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. 26వ అధ్యాయం 59వ వచనం. కహాతు అమ్రాము కనెను. అమ్రాము భార్య పేరు యెకోబెదు. ఆమె ఐగుప్తులో ఆమె లేవి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరులను మిర్యామును కనెను. కాల్చిన ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, నీకు వందనాలు, స్తుతిస్తోనైనా సర్వోన్నతడానికి వందనాలు, సర్వశక్తి వందనాలు. నీ లేఖనాల నుంచి మాట్లాడుతుంటే వంటిదానికి వంటిదాన్ని జ్ఞాపకాన్ని కావా నేను మాట్లాడి బలపరచుకుని జ్ఞాపకం చేస్తున్నాను. ఏసయ్య ఆది పరిశుద్ధుడు తెలిసి మనకి ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తా ఉంటది. ఎవరంటే ఆమె ఎవరు? ఈమెకు 3 పిల్లలు. అయితే ఫస్ట్ 2 పిల్లలకి అన్నప్పుడు బాగానే చక్కగా ప్రెగ్నెన్సీ అవసరం తెచ్చి మంచిగా డెలివరీ అవ్వడం కానీ, పిల్లలు మంచిగా పుట్టడం కానీ అంతా బాగానే ఉంది. కానీ 3వసారి ఆమెకు అడుగుతున్నప్పుడు ఆమె ఒక గొప్ప సమస్యల మధ్యలో అడుగుతుంది. ఆ టైం ఎట్లా ఉందంటే వీళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడ ఉన్నారండి? ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుడు ఉందని చెప్తారు కదా. ఇస్సాకు కూడా పుట్టక ముందు అబ్రహాం ఒక బలిచ్చి అక్కడ ఆయన పులికితే ఆ బలి దగ్గరికి గ్రద్దలోంచి వాళ్తే ఆయన తోలేస్తాడు. అప్పుడు చెప్తాడు దేవుడు, నీ సంతానం సౌర దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్తాడు. కనీస ఇస్సాకు కూడా ఒక దేవుడు అబ్రహాం చెప్పింది. కనీస ఇస్సాకు కూడా ఒక తర్వాత ఇస్సాకు, యాకోబు, అతని సంతానం వీళ్ళందరూ యోసేపు ద్వారా ఐగుప్తు రావడం. ఐగుప్తులో యోసేపు ఉన్నంత కాలం వీళ్ళకి బాగానే ఉంది. ఆ యోసేపు చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు వేరే కొత్త పరోరాలు వచ్చేసాక ఇక్కడ ఏమైపోతా ఉందంటే వీళ్ళు పొందింది వెళ్ళిపోవాల్సింది. కరువులో వచ్చారు కదా 70 మంది. కరువు సంవత్సరాలు 7 సంవత్సరాలు తీరిపోయినాయి కదా. 7 సంవత్సరాలు లేదా కరువు. అయితే ఈ కరువు తీరేమో వాళ్ళు తిరిగి వెళ్ళాలి, అక్కడ ఉండిపోయారు. అంతే కదా. సహజంగా మనం ఏదైనా ఊరెళ్తే అక్కడ మనకంతా బాగానే ఉందనుకోండి, ఇంకా తిరిగి మేము చిన్నప్పుడు టెనాల్లో ఉన్నాడు. కొంతకాలానికి చూసుకొచ్చాం, ఇంక ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడే ఉండిపోయాం మేము. అట్లనే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి అంతా మంచి ప్రదేశం ఇచ్చారు, అక్కడ అంతా బాగుంది. ఇక అక్కడ ఉండిపోయారు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే ఐగుప్తు ఇంకేం తెలుసు, వీళ్ళు మన ప్రజలు కాదు, వీళ్ళు మన జనాంగం కాదు. చూస్తుంటే ఏమవుతా ఉందంటే ఇశ్రాయేలులో ఎక్కువ మగపిల్లలు పెట్టేస్తా ఉన్నారంట. అంటే వీళ్ళ సంతానం ఏమైపోతా ఉంది, పెరిగిపోతా ఉంది. ఈ యెకోబెదు 3వసారి అడుగుతున్నప్పుడు ఆ ఫరో ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే ఎవరికైనా మగపిల్లడు పుడితే తీసుకెళ్లి నైవేద్యంలో పడవేది, ఆజ్ఞ పుడితే బ్రతకనివ్వండి. ఇప్పుడే ఒక పెద్ద టాస్క్. ఆ రోజు మెన్స్ స్కానింగ్ ముందు అంటే పాతకాలంలో చెప్పారు, ఇప్పుడు చెప్పట్లేదులే. అయితే ఇంకా అయిపోయింది, ఎవరు కొడతారు ఏంటో కూడా తెలియదు. ఆ డెలివరీ హాస్పిటల్స్ కానీ ఏమీ లేదు. ఆమెకు ఇప్పుడు టెన్షన్, ప్రతిరోజు కూడా ఏంటి టెన్షనే. కడుపుతా ఉందనే కానీ ఆమె కనీసం సరిగ్గా నిద్ర కూడా పోయింది. ఎవరు పుడతారు? అబ్బాయి పుడితే చంపేస్తారు, అమ్మాయి పుట్టితే అమ్మాయి పుట్టిందా, అబ్బాయి పుడతారా? ఇదే సమస్య అయిపోయి ఉంటది ఆమె. మొత్తానికి ఆమె రసోదినాలు వచ్చినాయి. ఎవ్రీ మంత్రసార్లు అంట గాంపుల పీఠం ఇదే. మగపిల్లలు పుడితే అక్కడే చంపేయడం లేదా తీసుకెళ్ళిపోయి నైట్ నదిలో పడేయడం, ఇది పరిస్థితి. అయితే ఈమె ప్రసవ దినాలు వచ్చినప్పుడు ఎవ్రీ మంత్రసార్లు కూడా రాకముందే ఒక ప్రసవం అయిపోయింది. పుట్టింది ఎవరంటే మగపిల్లడు. ఇప్పుడు ఇంకెంత సమస్య చూడండి. మగపిల్లలు అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, తీసుకెళ్లి నైవేద్యంలో పడేయాలి, చంపేయాలి. కానీ ఇక్కడ ఆ పని చేయదు. అప్పటికే 2 పిల్లలు ఉన్నారుగా. ఇప్పుడు ఈ కాపాడితే తనకి, తన కుటుంబానికి, తన పిల్లలకి ఏదైనా అవ్వచ్చు. రాజాంగ తీరితే ఏ సమస్య అయినా వచ్చి ఇంటి మీద పడవచ్చు. కానీ అవేమి చేయట్లే. కానీ దాదాపు 3 నెలలు మోసేది ఆ ఇంట్లోని కాపాడిందంట. ఒక మగబిడ్డకి జన్మనిచ్చి 3 నెలలు కాపాడింది. అది చిన్నపిల్లలు సహజంగా రేపు పొగలేదు అంటారు. వాళ్ళంటే నైట్ కుడితే పగలేదు, పగలేదు అంటారుగా. ఏదో ఒక కోడి మాత్రం గట్టి ఏడుస్తారు. మరి 3 నెలలు అసలు ఎంత దాచిపెట్టింది? 3 నెలలు ఎంత ఓల్పండి నిజంగా.
అసలు వాడికి తనకి ఎన్నిసార్లు పాలించడం చేయగానే పాలించడం ఎంత ఎంత మెయింటైన్ చేస్తుంటే ఆ 3 నెలలు ఎంత ఓర్పు పెంచుంటే కనీసం ఆ 3 నెలలను దాల్చగలుగుతుంది అనుకోవచ్చు. 2 పిల్లలు ఉన్నారు కదా దాచడం అని. ఏ క్షణానైనా ఈ విషయం రావచ్చు తెలిస్తే ఆమెను చంపేయచ్చు, ఆ పిల్లల్ని చంపేయచ్చు, ఈ పుట్టిన వాడిని చంపేయచ్చు. అసలు రాజాయి మీరు నాకు ఏ శిక్ష అయినా రావచ్చు అనేది ఇవేమీ లెక్కనే. ఇట్లా ఆ పుట్టిన బిడ్డని దాదాపు 3 నెలల పాటు వాడిని జాగ్రత్తగా కాపాడు. ఇక 3 నెలలు దాటిపోయేకి ఇంక పెద్ద పెద్దగా ఏడుస్తుంటే ఇక వల్ల కాదని చెప్పి అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే మీకు తెలిసిన స్టోరీ లేదంతా ఏం చేస్తుందో ఒక జమ్ము పెట్టిన తయారు చేస్తాడ. ఆ జమ్ము పెట్టిన తయారు చేసి ఆ పెట్టి తీసుకెళ్లి నైట్లంతా పెట్టేసి ఆ నైట్ అంతా పెట్టేసినప్పుడు అక్కడ కుమార్తె స్నానం చేయడానికి వస్తే ఆ పెట్టి చూస్తే బాబు చాలా సుందరంగా అందంగా కనిపిస్తాడంట. ప్రభుత్వ హల్లెలూయా. ఈ అందమైన బాబు లేదా షరమియా పెట్టాడు. వాడి ఏడుపు చూసి ఆ పనికి వాళ్ళకి కనికరం కలిగింది మోషే. ఇప్పుడు ఏం చేస్తాడంటే మనం ముట్టగానే వీళ్ళు దేవుని యొక్క ఉపయోగపడతారు అంటే ఏదో విధంగా ఆ వ్యక్తి లేకుండా చేయాలని చూస్తారు. మ్యాక్సిమం చిన్నప్పుడు ట్రై చేస్తా ఉంటాడు. ఇంకా వాడికి ఎక్కడ ఛాన్స్ దొరికిందంటే యవన కాలంలో లాగేస్తారు. ఏదో ఒక టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే చేసి అప్పగించబడతారు. మనం ఏ సిద్ధేశ్వర భగవాన్కినప్పుడు ఏమైందండి సేమ్ ఇట్లాగైంది. 2 సంవత్సరాల భక్తులు అందరినీ చంపేయమన్నారు. వీడు పెద్ద వీడు నాకు ప్రమాదకారి అంటే సైతాన్ని ఏం చేస్తుందంటే వాళ్ళని ఏదో ఒక రీతిగా లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. మోసే టైంలో కూడా అదే జరిగింది. మోసే పెద్దవాడి ఏం చేస్తారు ఇస్రాయేల్ దేవుని వైపు తిప్పుతాడు. దేవుని ఆజ్ఞలు ఇవన్నీ ఆయన ఎంతో ధర్మశాస్త్రం తీసుకొచ్చారండి. అంటే మోసే రాబోయే నాళ్ళు ఇంత గొప్ప నాయకుడు అవుతాడని దేవుడికి తెలుసు, ఇంకొకటి ఎవరు తెలుసు అందుకే అంత మోసే ఉంటే టైంలోనే వచ్చింది. ఇది ఒక ఆగిపోయింది మగపిల్లల్ని చంపేయాలండి. కానీ అది తల్లి చూసారా ఆ దేవుని కార్యం జరిగేలా చేసింది. 3 నెలలు ఆ బిడ్డను దాచిపెట్టింది. ఎంతో ఓర్పుతో ఆ పిల్లవాడిని ఓర్పు లేకపోతే 3 నెలలు దాచిపెట్టగలిగింది కాదు. ఏదో ఒక రోజు ఓర్పు కలిగించుకోవచ్చు కదా. అసలు మామూలుగానే మన ఇంట్లో బాగా చేస్తుంటే ఏం చేస్తాం ఒకసారి బాగా చేస్తాం. నేను ఒకసారి చూస్తాను మా ఇంట్లో ఒక అమ్మాయి చదువుగా ఉంది, వాళ్ళ పెళ్లి సీస్తా ఉంది, చదువుకోవాలి సీస్తా ఉంది. అదే చపాతి పెట్టి ఒకటి వేసింది పాపం కొట్టలే అంటే సాయంత్రం వరకు లేకపోయింది సరే. పిల్లలు చేసే విషయంలో ఎంత వర్క్ చేయదు. వాళ్ళు రోజు చేయగానే కొంచెం అల్లరి చేయగానే ఇంకా పేషెన్స్ పోయి పిల్లలు పెంచాలంటే చాలా వర్క్ కావాలి. మా 3 నెలలు అడిగిందిగా అసలు మోసే 50 మంది పెంచిందంటే ఎంత వర్క్ ఉంటే పెంచుతుంది. ఒక దగ్గర అంటే కుమారుడు బాబు వచ్చేసి వేలు నరికేశాడండి. ఎందుకంటే కాపు లేదంటే చికిత్సలు తీసాడని అదే కొత్త కాపు తీసుకొస్తే కారు పిచ్చి తగ్గిస్తాను వేలు తీసేస్తే వాడికి వేలు పోయింది. ఇక వేలు వస్తాయా ఇంకా అయితే ఏం రాశాడని చూస్తే డాడీ అంటే నాకు చాలా ఇష్టం రాశాడ. ఒక నిమిషం ఆగారు చూస్తే వాడిని అంత కొట్టాల్సినంత కాపు వచ్చేది కాలేదు. అందుకే ఏదైనా ఒక పని చేసే ముందు కొంచెం ఓర్పుతో కొంచెం ఆలోచనతో ఉన్నారంట. ఇద్దరు బాగున్నారు. భర్త జాబ్కి వెళ్ళాడంట. జాబ్ కంటే స్టేట్స్కి వెళ్ళిపోయాడు. ఆయన స్టేట్స్కి వెళ్ళిపోతే చిన్న పాపగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఆ చిన్న పాపం బాగానే ఉన్నారు. దాదాపు ఆయన ఒక 20 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాడంట. అంటే ఫోన్ మాట్లాడుకుంటా ఇట్లా బాగా ఉంది. ఒక 20 సంవత్సరాల తర్వాత మరలా చాలు నేను చేసిన చాలు, నేను సంపాదించిన చాలు, ఇక నేను మొత్తం నేను నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోదామని ఆయన తిరిగి వస్తా ఉంటే ఫ్లైట్ లో ఒక ఆయన మాట్లాడుకుంటారంట. మాట్లాడుకుంటే ఆయన చాలా పెద్ద ఆయనంట. సార్ మీరు నాకు ఏమన్నా మంచి సూక్తులు చెప్పండి, నేను మీకు క్యాష్ ఏదైనా ఇస్తాను, మంచి విషయాలు ఏమైనా చెప్పండి అంటే ఆయన ఒక విషయం చెప్పాడంట. ఏంటంటే నువ్వేదో పని చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి ముందు ఒక 10 నిమిషాలు ఆలోచించి చెప్పాడంట. దానికి ఆయన $1 అడిగాడంట. ఇంత చిన్న విషయానికి ఇప్పుడు ఎంత ఖర్చు నాకు అనుకున్నాడంట. కానీ ఆయన అడిగినంత ఆయన వచ్చేది. మొత్తానికి అది ఎందులో జనాలు అనుకున్నాడు. ఆ ప్రయాణం అయిపోయింది. ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. నేను చెప్పేసి ఆయన చెప్పాడు. సైలెంట్ ఇంట్లోకి వెళ్ళాడు.
సైలెంట్ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి భార్య పక్కన ఇంకొక అబ్బాయి పడుకున్నాడు. ఆయనకి వెంటనే కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆ జేబులో ఉన్న రివాల్వర్ తీసేసి షూట్ చేయబోయి పెద్ద ఆయన చెప్పాడు వచ్చినట్ట, ఏదైనా ఒక పని చేసే ముందు ఒక 10 నిమిషాలు ఓర్పుగా ఆలోచించి ఆ తర్వాత పని చేయాలి కదా అని అట్లా ఆలోచిస్తా ఉన్నాడు. ఇంకొక భార్య పెట్టుకోవాల్సి వేసింది. వెంటనే ఉన్న కుమార్తె ఆయనకు అర్థం కాల. అంటే ఆ అమ్మాయి అంటే బ్యాక్ తెలిసింది వాళ్ళ అమ్మ పక్కన పడుతుంది. అది ఎవరు ఆ నిమిషం కాల్ చేస్తుంటే పరిస్థితి ఎలా ఉండేది, బాగా వెళ్ళి కోల్పోయేది. అంటే ఏదో పని అబ్బాయి కొంచెం ఓర్పు చాలా అవసరం కదండి. శ్రేవికి ఏ పని చేయాలన్నా ఇంట్లో పడుతుంటాడు, ఒక మాట బాగా అంటాడు, మన తప్పు లేకపోయినా అంటారు. బయట అప్పుడే చక్కపట్ట అయిపోయింది. నిమిషం ఓల్చుకుని ఒకవేళ పైన ఆ నిమిషం ఓల్చుకున్నాం అనుకో సంఘర్షణ అంటే అర్థం చేసి దాంట్లో వస్తాయి గొడవలు. రోజు గొడవ రెస్పెక్ట్ వచ్చింది ఇస్తుంటే కొన్ని జరగకుండా చేసిందంట. చాలా 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 విషయాల్లో మనకి పేరు చేస్తా వచ్చింది. ఆ నిమిషం కలిగింది. ఆ నిమిషం పట్టుకుంటే చాలా జరగకుండా నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి భర్త చాలా నడుచుడు, అసలు చక్కగా చూస్తుంటాడు. ఏదో చిన్న విషయంలో గొడవ అంతే. ఆ చిన్న విషయానికే ఇంకెప్పుడు నా భర్త నాకు నేను పడకుండా ఉండాలంటే నేను ఏం చేయాలని ఒక ప్లాన్ వేసింది. ఏం ప్లాన్ వేసిందంటే నేను పంచకులు ఇది వేసేసుకున్నా, అప్పుడు నడుస్తాడు, భయపడతాడు, ఇంకొకసారి నన్ను ఆరోగ్యంగా ఉంటాడని ఆ సరదా వేసుకుని చచ్చిపోతా వేసుకోలేదు. కానీ ఊరక వాళ్ళ భర్తను బెదిరిద్దామని వేసుకున్నాడు. ఆ వేసుకునేటప్పుడు ఆమెకు జ్వరం రాగడు. జ్వరం వేస్తుంది. సాయంత్రం అయింది, భర్త వచ్చాడు, తల తీసింది. ఏదో పెద్ద గొప్పగా చేసినట్టే పని చేశారని చెప్పినట్టు పట్టలేదు. పాపం మంచి జీవితం, చిన్న పిల్ల, సంవత్సరం పాపే, సెకండ్ ఇయర్ వస్తుంది. పుట్టినరోజు ఎట్లా చేయాలి ఏంటని ఆ మధ్యాహ్నం మాట్లాడుతున్నారండి. కొంచెం ఓర్పు లేతాను, కొంచెం ఆలోచన లేతాను. మొత్తానికి అది వేస్తుంది. ఆ పడిపోయింది. ఇక వాళ్ళు ఎన్ని హాస్పిటల్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక్కటే కూతురాము, ఎన్ని హాస్పిటల్స్ తిప్పారు, తిప్పుతుండే అంటారు కదా, నన్ను బ్రతికించండి, నేను చచ్చిపోవాలని వేసుకోలేదు, నేను ఊరకేస్తున్నాను అంటున్నాను. ఊరకేసుకుంటే ఉన్నది ఊరబంది పెట్టిందా ఆ నిమిషం. ఆ ఊరకేసుకున్నాను, బతికించడం ఇంకేం బతికిస్తారు. మొత్తానికి పాపం చనిపోయింది. ఇప్పుడు ఆ భర్తకి ఎవరు లేరు వెనక ముందు. ఆ తల్లిదండ్రులకు ఒకటే ఒక కూతురు, మళ్ళీ ఆ అమ్మాయి ఒక చిన్నపిల్ల. ఇప్పుడు ఆ చిన్నపిల్ల పరిస్థితి ఏంది అసలు? అదే ఒక నిమిషం ఆలోచన కలిగి కొంచెం ఓర్పు కలిగి సరే తిట్టాడు, ఇంకోసారి తిట్టకుండా, లేకపోతే ఓర్చుకుంటే ఎన్నిసార్లు అయినా తిడతారా? ఏదో వాళ్ళకి ఆలోచన వస్తుంది కదా. చూడండి, బిడ్డ అనాథ అయిపోయింది, భర్త శుభ్రంగా పెళ్లి చేస్తున్నారు, ఇంకో పక్క నష్టపోయింది, తన బిడ్డే నష్టపోయింది. అదే కొంచెం ఓర్పు కలిగి కొంచెం ఆలోచన కలిగి మనం చేసే పనిలో కూడా కొంచెం ఓర్పు, ఆ ఓర్పు మనకి చాలా చాలా మేలు చేస్తుంది. ఏ పనికైనా ఏమైనా తిరుపతి మనం చెవులే వర్కోవడమే కాసేపు ఇంట్లో తిరుపతి తిరుపతి 10 సంవత్సరాలు వేరే ఉన్నాను. ఒకసారి ఎప్పుడన్నా ఈయన గతకాలంలో బాగా శుభ్రం విషయంలో భలే ఇస్తా ఉండేవాడు. నేను అన్ని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టిన కడిగి ఉంటే మళ్ళీ కడుగుతాడు, గంటలన్నీ మళ్ళీ కడిగిస్తాడు. అమ్మ చాలా శుభ్రం. కోపం వచ్చేస్తా ఉండేది నాకు. అటు తిరిగేమో కోపం పేసి పెట్టలేదండి, లేకపోతే అందరూ నవ్వుతా ఇచ్చాడండి. అదే కోపం ప్లేట్ ఇస్తే తీసుకుంటాడు, ఇంకా నా మొహాన్ని వేస్తాడు. ఇంటే మనకి అట్లా కోపం వస్తూ ఉండేది. అటు తిరిగే కోపం పెట్టేదాన్ని, తిరిగే నవ్వుతా తీస్తే ఉండదు. నాకు తప్పదు. కోపం వచ్చినా ఏం చేయాలంటే మనం కోల్చుకోవాలి. ఆ ఓరితే ఇప్పుడు ఆయన అనుకుంటాడు కదా, నిజంగా ఎంత ఇసుకిచ్చానో ఎన్నిసార్లు ఎట్లన్నానో ఆయన అట్లనే ఓర్చుకుంటా ఉండేది అనుకోండి, చెప్పుకుంటా ఉన్నప్పుడు ఓర్పు మనకి చాలా విషయాలు. మన పురుషులతో మాట్లాడుకుంటాం, స్త్రీలతో మాట్లాడడం వలన పురుషుల్ని రాబట్టవచ్చు. నిజంగా ఇంట్లో ఎవరైనా మారని పురుషులుంటే మనం ఓర్చుకుంటా ఉంటే వాళ్ళు ఎప్పటికీ కఠినంగా ఉండలేరు కదండి. మన ప్రవర్తన మనం ఏం చేయాలంటే పురుషుల్ని రాబట్టవచ్చు. ఏదో అంటారు కదా, భూమాతకి ఓర్ప ఏదో డైలాగ్ ఉంటుంది కదా, అంటే స్త్రీకి అంత ఓర్పు అవసరం, చాలా ఓర్పు అవసరం.
ఈ అంటే మొదటిగా మనం ఏం చేస్తామంటే ఓర్పు చేస్తాం. చాలా ఓర్పు కలిగిస్తుంది. ఆ బిడ్డను అంత ఓర్పుగా 3 నెలల పాటు పెంచింది అంటే ఎంత ఓర్పుగా ఆ బిడ్డని సేవ చేస్తుంటది, ఎంత ఓర్పుగా ఆ బిడ్డని పెంచుకుంటది. నిజంగా మన పిల్లల్ని పెంచుకునే విషయంలో కానీ, మన ఇంట్లో మనం ప్రవర్తించే ప్రతి పనిలో కానీ, ప్రతి విషయంలో మొదటిగా స్త్రీకి కావాల్సింది ఏంటంటే ఓర్పు. ఈ ఓర్పు ఒక ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయింది. నిజంగా గర్వంగా ఉండటం కానీ, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కానీ ఇదే మనకి మంచి పేరు తేదు. కానీ మనం ఓర్చుకునే ఓర్పు నిజంగా ఆ అనుభవం ఇదైతే ఇంకా అనేక మంది చెప్పుకుంటారు కూడా. నిజంగా ఈ అమ్మాయి చాలా ఓర్పుగా ఉండదు, చాలా విధేయత కలిగి ఉంటుంది. ఇది మంచి పేరే కదా. అంటే ఆ ఓర్పు మనకి ఘనతను కూడా తీసుకొస్తుంది. అటువంటి ఓర్పు కలిగి ఉంటుంది ఈ అబ్బాయి. రెండవదిగా ఈ విషయంలో మనం ఒకటి చూస్తాం కదా, చాలా చురుకుదనం కలిగి వస్తుంది. ఏంటండి? చురుకుదనం కలిగి వస్తుంది. ఒకసారి చూస్తాం. ఒకటో అధ్యాయం 1 నిర్గమాకాండం 1:19. అందుకు వారి చుట్టైన వారు వారిని ప్రసవించి ఉన్నారని సరే. ఇక్కడ ఈ కాంక్ష ఏంటండి? స్త్రీలు చురుకైన నిజంగా అంటే దీని కూడా హెబ్రీ స్త్రీగా అప్పుడు ఏంటండి చాలా చురుకైన మొదటిగా ఎక్కువ మంది చూస్తున్నాం, ఓర్పు చూస్తున్నాం. రెండోదిగా ఆలోచిస్తే ఆమె చురుకైన స్త్రీ. స్త్రీలు మంటంగా ఉంటే ఏమంటారు? పొంట నీళ్ళే వస్తాయి. అది జిలుపుగా ఉంటే ప్రతి చెప్పేదిన్నట్టే ఉంటారు. చాలా మరిపోతుంటారు. అది చురుకైన వారు ఉంటారు. మనకి సామెతలు లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది చురుకైన స్త్రీస్. పనులన్నీ దగ్గర గడవేసి చేసుకుంటారు. అది ఇప్పుడు మనకి అన్ని టెక్నాలజీస్ వచ్చేసి ఆ రోజుల్లో అయితే చక్కగా పిండిలు రుమ్మడం, మసాలాలు నూరటం, బట్టలు కుట్టడం, పిండి ఆరేసుకోవడం అన్ని అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ చేసుకొచ్చి ఏదైనా మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, అంటుకోలే మిషన్లు అన్ని టెక్నాలజీస్ వస్తే ఇంకా చుంపుదనమే లేదు. కొంతమంది ఇంకా ఇంకా కొట్టడానికి, ఇంకా లేట్ గా లేకపోవడానికి, ఇంకా కొంచెం పని లేకుండా ఉంటే బాగుంది అనుకుంటారు. ఆ వంట చేసే ఇంకా సేపు ఎక్కువసేపు ఫోన్ చేసుకోవచ్చు. కానీ ఈ సిచ్యువేషన్ లో కూడా ఇంకా ఇంట్లో పని చేసుకోవడానికి వాయు నాకు సోమాలి సులువుగా అంటే మనం కదా ఫోన్తో పడిపోయాడు. ఆ ఫోన్ లో ఈ ఫోన్ వస్తుంటే ఆ పిల్లలు ఏం తింటున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. ఈ ఫోన్ చూసి కళ్ళని లేకపోతే పిల్లలు స్కూల్ పెరగొడి అవి వాళ్ళు బద్దకిచ్చి మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం సాగుబాటు పంపిస్తారు. అదే చూసుకుంటే వాళ్ళకి తెలదు. ఇప్పుడు ఎట్లంటే తండ్రికి ఇష్టమైతే సెలవు పెట్టచ్చు, అదే పిల్లలకి ఇష్టం లేకపోతే లేదు. చురుకుతనం పరిస్థితి. పొద్దున్న కలిసి క్యారేజ్ కట్టాలి, స్కూల్ పంపించాలి, చేయాలి. ఏం పంపిస్తాం లేకుంటే సెలవు. ఇక గడిచినట్టే కూడదు. మనం చేసే పనులు ఏం చేస్తామంటే ఇష్టమైన మళ్ళీ వేసుకుంటాం. అంటే చురుకుతాను ఏ కొంతమంది శుభ్రం ఉంచుకుంటాము, అంటే అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరైనా వస్తున్నారంటే మాత్రం చేసుకో. చురుకుదనం ప్రతి స్త్రీకి మొదటగా ఏం కావాలంటే చురుకుదనం కావాలి. ఏ పని చేసినా చురుకుదనంగా చేయాలి. ఏ పని అయినా ఈ పిల్ల చేయించాలంటే 5 నిమిషాలు అయిపోయి కనిపించాలి. అమ్మ ఇవ చేపిస్తే వారంగా తీసుకోకూడదు. కానీ ఏ పని ఏం చేయాలంటే చురుకుగా అయిపోవాలి. చురుకుదనం అంత పని కాదు, కానీ ఆలోచనలో ఉండాలి. దేనిలోని స్త్రీలుగా
మనం ఎలా ఉండాలంటే మన ఆలోచనలు కూడా చురుకైనగా ఉండాలి, తెలివిగా ఉండాలి. నేను అక్కడికి వెళ్ళాలంటే మాతో పాటు అక్కడ వస్తే మాకు సంతోషం, ఎందుకంటే అమ్మ చాలా తెలివిగా ఉంది. అక్కడ అర్థం పండుగ ఇంటి మనకు వడ్డీ లేదని మాకు ఒక్కోసారి అంటే తెలిసిందండి. చురుకుగా వాళ్ళతో వాళ్ళు ఏ ఆలోచన చేసినా తెలివిగా చురుకుతనంగా ఆలోచన చేస్తారు. మనం ఏ పని చేసినా ఆ పనిలో ఏముండాలంటే చురుకుగా ఉండాలి. ఆలోచన చురుకైనగా ఉండాలి. చేసే పని కూడా చురుకైనగా ఉండాలి. ఈ టెంపరేచర్ ఏంటని చురుకైన వాళ్ళు రెండవదిగా ఈ ఎక్కువ ఏంటంటే చురుకైన స్త్రీ. మొదటిగా ఉపయోగకరమైన స్త్రీ, రెండవదిగా చురుకైన. మనం చూస్తే ఒకసారి పత్రిక 11:20 ఒక్క నిమిషం 11 ఇక్కడ రాసిపెట్టారు. విశ్వాసమును బట్టి చూడొచ్చంటే విశ్వాసం చూడొచ్చు. ఈ అంటేనే కనిపెట్టారంటే ఆయన గలవాడు కాబట్టి ఖచ్చితంగా నా బిడ్డని కాపాడుతాడు, ఆయన రక్షిస్తాడనే విశ్వాసం. నిజంగా విశ్వసించడం అయితే కనుక దేవుడు అంటాడు కదా, ఈ కొండ అంటే ఆవిడంత విశ్వాసం ఉన్నా చాలు ఈ కొండ సంపాదన అంటే పడింది. అంటే ఏ చేసి మనం విశ్వసించాలే కానీ ఏ చేస్తాడు దేవుడు. అవునా కదా? నిజంగా ఆ రోజుల్లో అవి అలాంటి కఠిన రోజులు ఆ నైవేద్యంలో పడేయాలి పిల్లలు, లేదా చంపేయాలి. అలాంటి రోజుల్లో కూడా దేవుని మీద విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద ఆశపడి ఆ విశ్వాసంతోనే పెంచారు. అంత మాత్రమే కాదు కానీ ఆమె నైవేద్యం వండి పెట్టిందే కాదు ఒక విశ్వాసం. ఖచ్చితంగా మోసేది నా బిడ్డలు ఖచ్చితంగా దేవుడు కాపాడుతారు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏమో మహత్యం గల దేవుడు కాబట్టి ఆయన మహత్యం, ఆయన కార్యం నా బిడ్డ పట్ల ఖచ్చితంగా చేస్తాడని ఆమె మొత్తగా నైవేద్యంలో పడలేదని పెంచలేక ఆ కీలు రాసి చక్కగా పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో పెట్టి మోసేని అక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళందరూ కాపులా పెట్టింది. ఖచ్చితంగా ఆ బిడ్డ వెళ్తాడని, లేదంటే ఆ రంగులో స్నానం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి కనికర పడతారని ఒక విశ్వాసం. మంచి ఆలోచన చేసింది కానీ చెడ ఆలోచన చేయలే. ఆ విశ్వాసం ఏం చూసింది, నిజంగా ఆ విశ్వాసమే ఆమె జీవితంలో గొప్ప చేసింది. ఏ రీతిగా అంటే ఆ విశ్వాసం నీటిలో ఉండి పెట్టింది. ఆ విశ్వసించింది కానీ అక్కడికి ఏం వచ్చారు, వచ్చింది, ఆ కుమార్తె వస్తుంది, జాని పడింది. అసలు ఇంకా ఇక్కడ దేవుడు ఇస్తుంది. ఆ విశ్వాసం జరిగిన కార్యం ఇస్తుంది. ఆ బంధువు మనకు రాగానే ఆ బిడ్డను చూసి ఖచ్చితంగా అయి ఉంటాడు. ఆ దాన్ని జాగ్రత్త కదా పెట్టెలో నుంచి తీసి నీటిలో పడేయండి మంచిగా, ఆమె చంపేయించగలంటే మరి ఆమెకు కనికరం పుట్టడం ఏంటి? ఆ తల్లి విశ్వాసమే. ఆమెకు కనికరం పుట్టడం, మళ్ళీ అక్కడ వెళ్ళి 6 సంవత్సరాలే ఉంటాయి అసలు. అంత చిన్న పిల్లలు ఎంత తెలివి ఆలోచించడం ఏంటి? ఆ తెలివి కూడా ఇచ్చారు, దేవుడు ఇచ్చాడు. ఆ పెళ్ళి మోషే ఆ 7 ఆ కనికరం కార్యం దేవుడు కదా. ఇదిగో నేను ఒక బ్యాగ్ తీసుకురాను, ఆ రైతు మొత్తం జరిగి అది ఈ రోజు నాకు ఇంకా చిన్న పిల్లలు లాగానే చక్కగా ఆడుకుంటుంది ఏంటో తీరే తెలుస్తుంది. సో చిన్న పిల్లలు తెలివిగా అయితే బాగుంది ఒక దారి తీసుకోవాలని తీసుకురాను, దోశలో పెంచడానికి ఒక దారి తీసుకురాను. ఆంగన్వాడీ వాళ్ళు తీసుకొచ్చింది, తీసుకొచ్చింది
అసలు ఇదంతా దేవుని కార్యం కలిగించలేదా? ఆ నీళ్ళలో వెళ్ళటం, ఆ చూడటం, మళ్ళీ దారి తీసామంట, మళ్ళీ దాదిగా తల్లి. అసలు ఎంత నమ్మకం మరి ఆ రోజుల్లో ఎంత మంది ఉన్నారు ఆ నదిలో పడుతారు. ఆ తల్లిదండ్రులకి ఏంటంటే విశ్వాసం లేదు, కేవలం ఎక్కువ విశ్వాసమే తన వచ్చి కాపాడు ఖచ్చితంగా కాపాడాలని విశ్వాసాన్ని బట్టి 3 నెలలుగా నిరీక్షణ కలిగి తెచ్చుకుంటూ వచ్చింది. ఆ విశ్వాసమే చక్కగా ఆ మోషన్ వల్ల తనే పాలించి పెంచి ఆ బాగా కోసం రాగవచ్చేదంట. రథంలో ఇంటి తీసుకెళ్లి తీసేదంట, వచ్చి ఇంటి దగ్గర దిగేదంట. ఆ పరిసరం సొంత కొట్టు తెలుసుకుంటే బాగుంటుంది. జీవితం ఏం ఆశ్చర్య కాదు కదా నిజంగా. మన జీవితం ఏంటో ఎన్ని తిరుగుతుందో ఏంటో అనుకుంటున్నాను తెలియదు, కానీ మనం చేతిలో పెడతాం, అది అద్భుతంగా మార్చేస్తాం దేవుడు. ఆశ్చర్యకారి ఆ విశ్వాసాన్ని బట్టి ఎన్ని మోసం జీవితం. అసలు వేడిలో అసలు చనిపోవాల్సిన బిడ్డ ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆజ్ఞను బట్టి చనిపోవాల్సిన తన కుమారుడు ఏకంగా జారీ చేశారు. ఆ ఇంట్లో ప్రభుత్వ సౌకర్యం నిజంగా దేవుడు అసలు ఏమీ లేదు. ఆయన జీవితంలో మనం విశ్వసించాలే కానీ గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ కొన్ని విషయాల్లో మనం విశ్వసిస్తాం, ఏ క్వశ్చన్ ఇస్తారు మీకు అవునా కదా? అంటే విశ్వసిస్తాం, మన విశ్వాసం దగ్గర దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అసలు ఇప్పుడు విశ్వాసంతో ఉంటారు. వాళ్ళకి అన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఆ చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ దాన్ని మార్పులు చూపించలేదా దేవుడు? చూపించాడు. అసలు రాజకీయంలో చక్కగా సకల మధ్య ప్రారంభమయ్యాడు మోషే. అంతలా దానికి ఆ వెనుకున్న విషయం ఏంటంటే దేవుడి మీద వాళ్ళు వేసిన విశ్వాసం, వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం. ఒక యజమాని పనివాడు ఉండేవాడంట. ఆ యజమాని అడిగారంట కదా, అరే నువ్వు ఎప్పుడు దేవుడు అంటావు కదా, నీకెప్పుడు శ్రమలే కదా, నీకెప్పుడు బాధలే కదా, మరి దాకా లేస్తే దేవుడు దేవుడు అంటావు కదా అని అడిగాడంట. చెప్పాలి అందరినీ అడగాలి, నిజమే కదా, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను, అయినా ఈ సమస్యలు ఏదో ఒక ఇబ్బందులే కలుగుతున్నాయి అనుకున్నాడంట. తెల్లని ఆ పని అయినాడు. ఆ యజమాని వేటకెళ్ళారంట. ఆ యజమాని ఒక కాల్స్తా వస్తే ఈ పని పడింది, వాడిని వస్తున్నారంట. కొత్త వరుసగా కాల్చారు. ఏమైందంటే ఆ పిట్టకి రెక్కలు తగిలిందంట. ఈ పని చచ్చిపోయింది అంటే యజమాని అంటాడంట, అరే ఈ చనిపోయింది రెక్కలు తగిలిందిరా, ఎగిరిపోయింది పట్టుకోరా అన్నాడంట. ఈ వెళ్ళలేదండి, చనిపోయి వెళ్తున్నాడంట. ఆ పని వాడికి ఒక ఆలోచన వచ్చింది. నేను అడిగాడు కదా యజమాని ప్రశ్న, ఆ అన్నాడంట, అయ్యగారు మీరు కొంత ధాన్యం పడుతున్నాను ఎందుకంటే అడగదు, నేను తీసేవాడిని అంటే, అరే నీకు మైండ్ కదా, దానికి సరిగ్గా దెబ్బగడం లేదు, అది పారిపోయిందిరా మన చేతికి చెక్కలు, అందుకని చెప్తున్నాను అంటే ఈ అయ్యగారు నేను ఒక ప్రశ్న అడిగాను, ఈ చర్చి పడులు అన్ని ఏమో నీరాటి ఆ దగ్గర నువ్వు భయపడుతున్నారే అదేమో ముఖ్యమండి. ఈ జీవో ఆ సాతానికి పండేది కానీ ఆ జీవం కలిగి అది ఎక్కడ పడుతుంది కానీ దానికి మీరు కాన్సన్ట్రేషన్ అనమాట. అట్లా ఈ సాతానికి మామూలుగా కాన్సన్ట్రేషన్ అండి. అది దేవుడు దగ్గరే పొందాం పెడతా ఉంటాం, చక్కగా మామూలు పెడతా ఉంటాయి ప్రభుత్వం దాన్ని అంటే చచ్చిపోయి పని లేదండి, మనలాగే పని అంటే మన విశ్వాసాన్ని చెరగొట్టాలి. ఏదో ఒక స్థలంలో మనం పడేస్తాం. అయితే మనం ఎంతైతే విశ్వసిస్తా ఉంటామో దేవుడు తన గొప్ప కార్యాలు మనం సిద్ధంగా చేస్తానే ఉంటాడు. నేను ఎప్పుడు వాగ్దానం తీసుకున్న పనులు అనుకునేదాన్ని, నాకు ఆశీర్వాదం సంబంధించిన వాగ్దానం అనుకునేదాన్ని.
ఇదంటే అట్లా అనుకుంటున్నాను. నాకు అన్ని ఇవే వచ్చాయి. నేను నేను పంపవారి నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పాలి ఇవన్నీ వస్తా ఉన్నాయి. నేనేమో గత సంవత్సరం ఈ సంవత్సరాలు నాకు ఆశీర్వాదాలు వస్తే బాగుంటుంది. ఇవ్వమంటారు దారి వరుస 3 సంవత్సరాలు అయ్యింది. ఆ 1 సంవత్సరం అంటే అసలు జీవితంలో చెప్పడం వల్ల మీకు అసలు జీవితం అయితే 3 సంవత్సరం వాగ్దానం తీసుకుని ఇంటికి వస్తే అంతా కలిసి అయితే ఆ జీవితమే లేకుండా పోయినట్టు అయితే నా వయసు ఆయన ప్రార్థన చేయకుండా ఉంటుంది. నాకు ఎంత కోపం వస్తా ఉండేదండి. అప్పుడు ఇంకేముందండి ప్రార్థన చేయాలని కోపంతో ఆ కూడా పండుకుంటా అసలు నేను ఎందుకు నేను ప్రార్థన చేయాలి, నువ్వు నాకు ఏం చేసావాలి ఇట్లా అడిగేదాన్ని దేవుడు. ఈ రోజు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది కదా, ఆ రోజు లేకపోతే నేను ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది. అంటే సమస్యలు అట్లా అనిపిస్తాయి కానీ కొన్ని సమస్యలు తీసుకెళ్తాడు కానీ చేస్తాడు. ఆ సమస్యలో సమస్య ఆ బిడ్డ చనిపోయాను సమస్య వాళ్ళకి వస్తుంది కానీ విశ్వాసాన్ని బట్టి మోస ఏం చేయబడ్డాడు కాబట్టి మరలా కొన్ని సంవత్సరాలకు మోసే 40 సంవత్సరాలు మిద్యాన్లో పెరిగాడు. అది దేవుడు ఏం చేశాడంటే ఆ మనసు నియమించాడు. సకల కానీ మంది రక్షించాలి. దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్రైనింగ్ అయింది. అయితే దేవుడు టైం ఇస్తుంది. మంచి చేసిన చక్కని ట్రైనింగ్ అనిపిస్తుంది కానీ దాని వెనక ఒక ప్రణాళిక ఒక దేవుడు ఉంటాడు. కాబట్టి జీవితంలో కానీ మనం ఏం కలిగి ఉండాలంటే ప్రతి విషయంలో విశ్వాసం కనుక కలిగితే విశ్వాసం మనల్ని కొన్ని విషయాలకి దారి తీసేలా చేస్తుంది. అది దేవుడు కానీ చివరికి దాన్ని ఎందుకు మాత్రం చేస్తాడు. చెప్పండి, మొదటిగా ఎక్కువ వెళ్తాం మనం ఏం చేస్తున్నాం, రెండవదిగా గొప్ప విశ్వాసాన్ని చూస్తున్నాం. స్త్రీలుగా మనకు కూడా మంచి వార్త కలిగి ఉండాలి. సులువైన వారిగా ప్రతి విషయంలో దేవుడి మనం ఆధారపడి విశ్వాసం అనేది ప్రార్థన చేస్తున్నాం.